హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మెంతికూర పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మెంతికూర పప్పుని ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేయొచ్చండి. చాలా క్విక్గా అయిపోతుంది. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి. దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని దానిలోకి అరకప్పు వరకు కందిపప్పు వేయాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు దీనిలోకి తరిగిన ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే 4 మెంతికూర కట్టలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతికూరను కూడా ఈ పప్పులో వేసేయాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి పులుపు కోసం. చింతపండుని ఇలా డైరెక్ట్గానే వేసేయాలి. పులుసు తీసివేయకండి, పప్పు ఒక్కొక్కసారి ఉడకదనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి తగినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ వేసేసిన తర్వాత మూతను క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూతని ఓపెన్ చేసి చూస్తే పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా పప్పుని మెత్తగా అయ్యేంత వరకు ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ గరిటతోనే తిప్పేస్తున్నానండి. మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మెదిగిపోతుంది. మీకు ఇలా కష్టంగా ఉంది అంటే పప్పు గుత్తుని కూడా యూజ్ చేయొచ్చు. పప్పుని ఇలా మ్యాష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించాలి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి ఫ్రై చేయాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత దంచిన 5-6 వెల్లుల్లి, కట్ చేసిన 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. చివర్లో కొద్దిగా ఇంగువను కూడా వేసేసి మొత్తం పోపు అంతా బాగా ఫ్రై చేయాలి. ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత దీన్ని పప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా పప్పులో బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసాం కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా క్విక్గా అయిపోతుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.